ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ తపోవనాయ నమః. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. ఓం శ్రీ వేమన యోగేశ్వరాయ నమో నమః. ఎన్నిసార్లు కడిగినా కూడా మన దేహమును మురికి మలినము అనేటటువంటిది వ్యక్తమవుతూనే ఉంటుంది, బయటికి వస్తూనే ఉంటుంది. కడుగుతూ పోతే అది వస్తూనే పోతుంది. కడిగినంత మాత్రాన ఆగుతుందా? ఎక్కువ సార్లు కడిగితే మాత్రం ఆగుతుందా? ఎన్నిసార్లు కడిగినా కూడా దేహంలో నుంచి మురికి బయటికి వస్తూనే ఉంటుంది. అందుకే ఒక చోట స్వామి చిన్మయానందుల వారు అంటారు, ఈ దేహం అనేటటువంటిది మురికిని తయారు చేసే కర్మాగారం ఏమో. మేబీ ఇట్ ఈస్ అ ఫ్యాక్టరీ, డర్ట్ క్రియేటింగ్ ఫ్యాక్టరీ అంటారు ఆయన. ఎందుకంటే మురికే బయటకు వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు కడిగినా మురికి వస్తుంది, వస్తూ ఉంటుంది, కడుగుతూ ఉంటాం, వస్తూ ఉంటుంది, కడుగుతూ ఉంటాం. మనం కడగడం మానం, అది రావడం మానదు, వస్తూనే ఉంటుంది. దేహం నుంచి మురికి 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 వస్తూనే ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా మురికిని తయారు చేసేటటువంటి స్వభావం మారుతుందా? దేహానికి మారదు. శుభ్రం చేసినంత మాత్రాన మారుతుందా? మారదు. కానీ శుభ్రం చేయకుండా మనం ఉండగలమా? ఉండలేము. ఎందుకంటే జంతువులం కాదు కదా. జంతువులు అయితే ఇవన్నీ పాటించక్కర్లేదు. కానీ మనుషులు కదా, మరి శుభ్రం చేస్తూ ఉండాలి. మళ్ళీ అది మురికి తయారవుతూనే ఉంటుంది. మురికి మళ్ళీ మనం శుభ్రం చేస్తూ ఉంటాం. ఇది ఇలాగా జరిగిపోతూనే ఉంటుంది. వేప చెట్టు ఉంది, అది చేదుగా ఉంటుంది. పోనీ పాలు తీసుకొని వెళ్ళి వేప చెట్టును కడగడం మొదలెడితే, పోనీ ఆ మొదట్లోకి వెళ్ళి ఆ వేప చెట్టు వేర్ల దగ్గరికి వెళ్ళి పాలను నెయ్యిని కలిపి పోస్తే ఆ చేదుగుణం పోతుందా? పోదు. దాని స్వభావం అట్లానే ఉంటుంది. మన ప్రయత్నం ఎంత చేసినా కూడా ఒక స్వభావం అనేటటువంటిది ఏర్పడితే అదంత సులభంగా పోదు, పోయేటటువంటి అవకాశం లేదు. మనమే ఉన్నాం, మనకే మురికిని బయటికి పంపించేటటువంటి స్థానాలు ఉన్నాయి. ఒక స్థానాన్ని పట్టుకొని మురికి వస్తుంది కదా అని చెప్పేసి శుభ్రం చేస్తూ 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 రకరకాలైనటువంటివన్నీ సబ్బులు తీసుకొచ్చి, లిక్విడ్ సబ్బులు తీసుకొచ్చి, ఇంకేమో తీసుకొచ్చి శుభ్రం చేస్తూ చేస్తూ పోతే అది మురికి రావడం మానేస్తుందా? మానేయదు. మల విసర్జనేంద్రియం ఉంది, మలం రావడం బయటికి మానేస్తుందా? శుభ్రం చేస్తూ పోతే 100 సార్లు 1000 సార్లు తోమినంత మాత్రాన పోతుందా దాని స్వభావం? పోదు. దాని స్వభావం ఏమిటి? మురికిని బయటపడేయడం అంతే. దాని పని అంతే, అది బయటపడేస్తూనే ఉంటుంది. మనలో కూడా స్వభావం అనేటటువంటిది ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? మనమే ఏర్పరచుకున్నాం. ఎలాగైతే మల విసర్జనేంద్రియం నుంచి ఎంత ప్రయత్నం చేసినా మలం మాత్రమే వస్తుందో, కొంతమంది దుష్టుల యొక్క నోరు కూడా అంతే. దుష్టులు వారి నోటి నుంచి దుష్టత్వమే బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ దుష్ట స్వభావం ఏర్పడింది. అనేక జన్మల్లో కర్మలు చేసి 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 అవే బలమై, దట్టమై, గాఢమై, ప్రగాఢమై అవన్నీ అయిపోయి ఆ స్వభావం అట్లా ఏర్పడిపోయింది. అందుకని ఏ జన్మ పొందినా వాళ్ళ ఆ స్వభావం అట్లానే ఉంటుంది. మరి ఏమిటి అని అంటే పర్యవసానం ఏమిటి, పరిష్కారం ఏమిటి అంటే సత్ సాంప్రదాయాన్ని అనుసరించి, సత్ శాస్త్రాన్ని సత్ గురువు దగ్గర సత్సంగం ద్వారా తెలుసుకొని సత్ సాధనని కనుక మనం చేసేటట్లయితే, ఆ అనుష్ఠానాన్ని ఆచరణను కనుక చేసేటట్లయితే అప్పుడు మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. నోరు ఉంది కదా అని అంటే కొంతమంది ఆ నోటిని అబద్ధం చెప్పడానికే వినియోగిస్తూ ఉంటారు. ఒక్కొక్క అబద్ధం కూడా మనల్ని స్వరూపం నుంచి దూరం చేస్తుంది, నరకానికి చేరువ చేస్తుంది, పాపాన్ని పెంచుతుంది, అనుభూతిని నిలుపకుండా పోతుంది, లోపల స్థిరత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది, అసలు విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి పటిమను కోల్పోయేలా చేస్తుంది. ఆ విధంగా మనం వెళ్ళి అగాధంలో పడిపోతాం. మరి త్యాగభావనే ఉండేటట్లయితే, ఆ త్యాగభావన ద్వారా గురుసేవ చేసుకొని జ్ఞానాన్ని కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటట్లయితే, ఆ సత్పురుషుల సంఘంలో ఉండేటట్లయితే సత్యం అనేటటువంటిది ఆచారంగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా సత్యం తెలిసేటటువంటి అవకాశం ఉంది. అందుకే వేమన అంటారు, అబద్ధాన్ని పక్కన పెట్టేయమంటారు, అనృతాన్ని పక్కన పెట్టేయమంటారు, అసత్యాన్ని పక్కన పెట్టేయమంటారు. అవన్నీ ఒకటే. సత్యాన్ని పట్టుకోమంటున్నారు. ఎంత కడుగనోటి ఎంగిలి బోవునా, ఎంత కడుగనోటి ఎంగిలి పోవునా. ఎంత కడిగినా కూడా కడుగుతూ ఉంటే ఎంగిలి వస్తూనే ఉంటుంది. ఆ లోపల ఎంగిలి రావడం అనేటటువంటిది అదంతే, దాని యొక్క నైజం అంతే. కడిగినంత మాత్రాన పోతుందా? కానీ కడగకుండా ఉండగలమా? కడుగుతూ ఉండాలి, అది వస్తూనే ఉంటుంది.
ఎంత కడుగ నోటి ఎంగిలిపోవునా అనృత విడు నోరు అదియు నోరు. ఏ నోరైతే అనృతాన్ని విడిచిపెట్టిందో అదే నోరు. నిజంగా నోరు అంటే ఏమిటి? సత్యం పలికే నోరు నోరు, ఋతం పలికే నోరు నోరు, ఉన్నది ఉన్నట్లు పలికే నోరు నోరు, సత్తు గురించి పలికే నోరు నోరు, సత్తు గురించి తెలియజెప్పే నోరు నోరు, సత్తు గురించి తెలియజెప్పేటటువంటి సాధనని పాటించే నోరు నోరు, సత్స్వరూపాన్ని స్తుతించే నోరు నోరు. లేదంటే ఏమవుతుంది? అది నోరే కాదంటాడు. అది ఏమవుతుందో చెప్తాడు తర్వాత. అనృత విడు నోరు అదియు నోరు, ఎంత కడుగ నోటి ఎంగిలిపోవునా అనృత విడు నోరు అదియు నోరు, అనుదినంబు చూడ అనృతమాడెడి నోరు. ప్రతిరోజు చూస్తూ ఉంటే అనృతమే ఆడుతూ ఉంటుంది. కొన్ని నోర్లు అట్లానే ఉంటాయి. మాట మాటికి ప్రతి నిమిషానికి ఏదో ఒక అబద్ధం చెబుతూనే రావాలి. అనుదినంబును చూడ అనృతమాడెడి నోరు, నోరు కాదు కింది నోరు వేమ, నోరు కాదు కింది నోరు వేమ. కింది నోరు ఏంటి? మల విసర్జనేంద్రియం, గుదస్థానం అంటున్నారు. అది నోరు కాదు. ఎందుకంటే నోరు అంటే ఏమిటి? మంచి మంచివి లోనికి వెళ్ళాలి, మంచి మంచివి బయటికి రావాలి. వచ్చినా మంచి జరగాలి, లోపలికి పోయినా మంచివే వెళ్ళాలి. మరి దీంట్లో అంతా మురికే బయటకు వస్తుంటే ఏం చెప్తారు? నోరు కాదు కింది నోరు వేమ. ఎంతసేపు అబద్ధమే. అబద్ధం అనంటే దాని నిర్వచనం ఈ విధంగా ఉంది. న బధ్యతే హృదయం అత్రేతి అబద్ధం బంధనే. అంటే దీని యందు హృదయము నిలువబడదు. హృదయం దేని యందు నిలువబడదో, అబద్ధం ఉన్న చోట హృదయం నిలబడదు. హృదయం నిలబడకపోతే మనకు శాంతి రాదు, సుఖం రాదు, దివ్యత్వం రాదు, ఎదుగుదల రాదు, పెరుగుదల రాదు, వికాస మార్గంలో పైకి వెళ్ళలేము, పరమాత్మ చెంతకు చేరలేము, పరమాత్మ అనుభవాన్ని పొందలేము. పరమాత్మ అనుభవాన్ని ఇవన్నీ పొందాలంటే హృదయం ఉండాలి. హృదయం నిలబడాలి. హృదయం నిలబడదు. దేని యందు హృదయం నిలబడదో అది అబద్ధం. బంధనే. ఏమిటి ఇక్కడ? అది లేని మాట పేరు. ఆ మాట లేదు, లేని మాటకి అబద్ధం అని పేరు. అది ఉన్నది కాదు, లేనిది. లేని దానికి సంబంధించింది మాట. లేనిది మాట, లేని మాట యొక్క పేరు. తర్వాత ఋతం సత్యం తన్న భవతి ఇది అనృతం. ఋతం అంటే సత్యం, సత్యము కానిది అనృతం. హృదయము ఎక్కడ నిలబడదో అది అబద్ధం, దాన్నే అనృతం అంటున్నారు. ఏదైతే సత్యము కాదో, సత్యము కానిది ఏదైతే ఉన్నదో అది అనృతం. సత్యం కానిది అనృతం. ఆ అనృతాన్ని పట్టుకొని విడవకుండా ఉండేటటువంటి నోరు ఏదైతే ఉందో అది నోరే కాదు అంటున్నారు. ఋతము అంటే తథ్యము అని కూడా అర్థం ఉంది. తథ్యము అంటే సత్యము, తప్పనిసరిగా అదే. సత్యము అంటే ఇంకొక నిర్వచనంలో సత్పురుషుల యందు ఉదయించినటువంటిది. సత్పురుషుల యందు ఎందుకు ఉదయిస్తుంది? వాళ్లకు సత్తే ఉంటుంది లోపల. ఆ సత్ పురుషుడే సత్ అనేటటువంటి అనుభవాన్ని తెలుసుకున్నటువంటి వాడే సత్పురుషుడు. ఊరికే రంగు వస్త్రాలు వేసుకున్న వాడు సత్పురుషుడు కాడు, కండువాలు కప్పుకున్న వాళ్ళు సత్పురుషులు గారు. అనుభవపూర్వకంగా ఆ పరబ్రహ్మ తత్వం ఎప్పుడైతే తెలిసిందో అతడే సత్పురుషుడు. ఉన్నవాడు పురుషుడు ఒకడే, అదే సత్, అదే పరబ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అదే నేను, దానికి నాకు తేడా లేదనేటటువంటి అనుభవపూర్వక జ్ఞానం కలిగినటువంటి వాడే సత్పురుషుడు. ఆ సత్తులో ఉండేవాడే. ఆ సత్పురుషుల దగ్గరే సత్యం ఉంది. సత్యం కూడా వ్యక్తమవుతుంది వాళ్ళ దగ్గర నుంచి. వాక్కులో వ్యక్తమవుతుంది, వ్యవహారంలో వ్యక్తమవుతుంది, అన్ని రకాలుగా ఆశీర్వచనంలో వ్యక్తమవుతుంది, వాళ్ళ సంకల్పంలో వ్యక్తమవుతుంది. వాళ్ళు ఆశీర్వదిస్తే జరిగిపోతుంది అది. ఎందుకంటే వాళ్ళు సత్పురుషులు సత్యవచనాన్ని చెప్తారు, సత్యాన్నే పాటిస్తారు. సత్యమే అవుతుంది, సత్యమే అయ్యి తీరాలి వారు చెప్పారంటే. అంతే, అన్నారంటే సత్యమే అయ్యి తీరాలి. అందుకే మనం నిజమైనటువంటి సత్పురుషుల దగ్గరికి వెళ్ళి ఒక ఆశీర్వచనాన్ని అందించమని కోరుకుంటాం. మనకెన్నో ఉంటాయి కోరికలు, దానికి వాళ్ళ ఆశీర్వచనం తోడు కావాలి. దానికి వాళ్ళకేం లాభం లేదు, వాళ్ళకేం అవసరం లేదు. కానీ వాళ్ళు అలా సంకల్పం వేశారంటే అది జరిగి తీరుతుంది. ఎందుకంటే అది సత్యం, వాళ్ళలో ఉన్నది సత్యం. ఉన్న సత్యాన్ని కనుగొన్నారు. ఆ సత్యాన్ని కనుగొని సత్యాన్వేషణలోనే ఉండి ఆ సత్యాన్ని కనుగొని ఆ సత్యాన్నే జీవనంగా చేసుకొని జీవిస్తూ ఉన్నారు. సత్యమే ఉన్నది, ఇంకేమీ లేదు. ఋతం అనంటే సత్యం ఒక అర్థం. ఋతం అంటే మరొక విశేషమైన అర్థం ఉంది, మోక్షం అని అర్థం ఉంది. ఋతం అనంటే పరబ్రహ్మ అని మూడవ అర్థం ఉంది. ఋతం అనంటే ప్రాప్తి అని నాలుగవ అర్థం ఉంది. ఋతం అంటే జ్ఞానం అని ఐదవ అర్థం ఉంది. ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ.
సత్యము, మోక్షము, పరబ్రహ్మ, ప్రాప్తి, యజ్ఞము. అంటే యజ్ఞ భావన ఇక్కడ ముఖ్యంగా ఇవన్నీ కలుపుకుంటూ వెళితే ఏమిటి అనంటే, సత్య మార్గంలో ఉండేటట్లయితే, సత్యవ్రతాన్ని పట్టుకొని సత్యాన్వేషణలో ఉంటూ మనం ప్రత్యేకంగా ఏం చేయగలరు, సత్పదార్థం గురించి ఆలోచిస్తూ పోతే ఆ సత్యమే మన ద్వారా వ్యక్తమవుతూ వస్తుంది. సదాలోచన పెట్టుకుంటే సత్యమే ఉంటుంది. సత్యం ఉంచుకోవడానికి ప్రత్యేక ప్రయత్నం కావాల్సిన ఇక్కడ సత్పదార్థాన్ని పట్టుకోవాలి, సత్సంగంలో ఉండాలి, సద్గురువు దగ్గర సత్శాస్త్రాన్ని తెలుసుకుంటూ సత్సాధనని చేయాలి. ఇంతే కావాల్సింది. చేస్తే సత్యం ఆటోమేటిక్గా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆ విధంగా ఉంటూ ఉంటే ఆ చైతన్య స్థాయి ప్రతి వ్యక్తిలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది, చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఆ సత్యాన్ని కనుక సాధనగా పెట్టుకుంటే, సత్యవ్రతాన్ని కనుక సాధన పెట్టుకుంటే, యజ్ఞ భావనతో కనుక ఉండేటట్లయితే, యజ్ఞభావన అంటే త్యాగభావన, అహంకారం లేకుండా కేవలం స్వామి సుఖం అనేటటువంటి సేవాభావన యజ్ఞభావన. మొట్టమొదటిది సత్యవ్రత ఆచరిస్తూ రావాలి, యజ్ఞభావనతో ఉండాలి. ఉంటే ఈ రెండు అర్థాలు కూడా ఉన్నాయి ఋతం అంటే. తర్వాత మోక్షం ప్రాప్తిస్తుంది. మోక్షం అనే అర్థం ఉంది, ప్రాప్తి అనే అర్థం ఉంది. మోక్షం ప్రాప్తిస్తుంది. సత్యం అనే వ్రతాన్ని పెట్టుకుంటే, యజ్ఞం అనే భావనని తోడు చేసుకుంటే మోక్షం అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. అప్పుడేమవుతుంది, ఐదో అర్థం మిగిలింది, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మే తాను అని తెలిసి వస్తుంది. ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఋతం అంటే. ఆ ఋతం అనే పదంలోనే మోక్షం వస్తుంది. ఎట్లా వస్తుంది? సత్యాన్ని ఆచరణగా పెట్టుకుంటే, యజ్ఞభావనని తోడుగా పెట్టుకుంటే, త్యాగభావనని తోడుగా పెట్టుకుంటే, నిరహంకార సాధనని తోడుగా పెట్టుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది. పరబ్రహ్మమే తానని తెలిసి వస్తుంది. అంతా ఒక్క ఋతంలోనే ఉంది ఇదంతా. అందుకే సత్యాన్ని పాటించు అని చెప్పి వేమన చెప్తున్నాడు. ఆ సత్యాన్ని పాటించకుండా అసత్యాన్ని పాటిస్తూ అనృతాన్ని పెట్టుకొని అబద్ధాలే ఆడుతూ ఉంటే ఏమవుతుంది? మోక్షం రాదు, యజ్ఞభావన ఉండదు. అబద్ధం ఎవడాడతాడు? యజ్ఞభావన ఉండేవాడు ఎందుకు ఆడతాడు? యజ్ఞభావన స్వార్థభావన ఉండేవాడు ఆడతాడు, పూర్తి నికృష్ట భావన ఉండేవాడు అబద్ధం ఆడతాడు. సత్యం అనేదే ఉండదు, అసత్యం ఉంటుంది. మోక్షం దరికి కూడా రాదు, అసలు ప్రాప్తి అనేదే ఉండదు. పరబ్రహ్మం అనేది తెలిసి రాదు. ఆ హృదయం అనేది నిలబడదు, హృదయం సరిగ్గా ఉండదు, హృదయం నిలకడగా ఉండదు. హృదయం నిలబడకపోతే ఇంకేముంది అక్కడ? ఏది పొందినా, ఏది సంపాదించినా లోపల ఆ హృదయం నిలకడగా నిలబడదు. హృదయం నిలబడినప్పుడు హృదయంలో ఇంకా ఏదీ నిలబడదు. శాంతి నిలబడదు, సంతోషము నిలబడదు, సుఖము నిలబడదు. ఎందుకంటే అంత దోషాలే ఉంటాయి కనుక. అబద్ధం వల్ల అన్ని దోషాలే వస్తాయి కనుక లోపల. అందుకని నిలబడేవి ఏవీ ఉండవు. అందుకనే నిలబడాలి అంటే సత్యాన్ని మనం పాటించాలి, సత్యాన్ని మనం ఆచరించాలి, సత్యవ్రతాన్ని పెట్టుకోవాలి, అనృతాన్ని విడిచిపెట్టాలి. పదే పదే చెప్తున్నారు వేమన. అందుకనే ఆ నోరు అనేది ఉంది అని అంటే సత్యం గురించి తెలుసుకోవాలి. మనసు బుద్ధి అనే ఉన్నాయనుక సత్యం గురించి ఆ విధమైన అన్వేషణలో ఉండాలి, ఆ విధమైనటువంటి భావనలో ఉండాలి. అందుకే అంటున్నారు మనం కూడా ఆ సత్యాన్ని తెలుసుకుంటూ సద్భావనలో ఉందాం. ఎంత కడుగ నోటి ఎంగిలిపోవునా అనృత విడు నోరు అదియు నోరు అనుదినంబు చూడ అనృతమాడడి నోరు నోరు కాదు కింది నోరు వేమ. అందుకని మనం కూడా ఆ సత్ సాధనలో ఉంటే సత్పదార్థము మనకు అనుభవపూర్వకంగా లభ్యమై సదానందంలో ఉండిపోతాం. హరి ఓం.